వారితో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనం. యేసు తాను అనేక అద్భుతములను గాంచిన పట్టణములను ఖండింపారంభించెను. ఎలయనా వారిలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో జరిగి ఉండెనచో ఆ పురజనులెప్పుడో గోనె పట్టులు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన పొంది ఉండేది వారే. కావున తీర్పు దేవుని మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓ కపెర్నహూముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడదువని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడుదువు. నీ యందు వేయబడిన అద్భుత కార్యములు, నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమపురమందు చేయబడినచో అది నేటి వరకును నిలిచి ఉండేదే. తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుడు ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సుశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. అందరూ కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనమయ్యా. నీ మాట జీవము కలదయ్యా, నీ మాట విలువైనదయ్యా, నీ మాట పవిత్రమైనది తండ్రి. ఆ మాటలను మేము ధ్యానించబోతూ ఉండగా అర్థం కాని విషయాలను అర్థం చేయండి నాయనా. మనసు పెట్టి నీ వాక్యమును ఆలకిస్తూ ఉండగా ఆత్మదేవా, ప్రతి మాట అర్థం చేసుకునే ఆత్మ జ్ఞానమును మాకు దయచేయండి. అర్థం చేసుకున్న ప్రతి మాట మనసులో పదిలపరుచుకునే శక్తి మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము ప్రతిరోజు చదివితే సరిపోదు. వాక్యము ప్రతిరోజు వింటే సరిపోదు. బైబిలు జ్ఞానం ఉంటే సరిపోదు. మనకి పరివర్తన చాలా ముఖ్యం. ఉదాహరణకి మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 20 నుండి చదవండి. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ప్రారంభించెను. ఎలయనా వారిలో
పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో ఓ బెత్సైదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద రాసుకొని హృదయ పరివర్తన పొంది ఉండేవారే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థం కావాలంటే కొరాజీను పురము, బెత్సైదా పురం, తూరు సీదోను పట్టణాలు. ముందు కొరాజీను పురము, బెత్సైదా పురం. ఈ కొరాజీను పురములో యేసు ప్రభువారు సంచరించారు. యేసు ప్రభువారు సువార్తను బోధించారు, రోగులకు స్వస్థతనిచ్చారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, అవిటి వారిని లేపి నడిపాడు. అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ ఒక్కరు కూడా హృదయ పరివర్తన చెందల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ప్రతి ఆదివారము మీకెందుకు దివ్య బలి పూజ సమర్పించబడుతుందో తెలుసా? వాక్యము విని హృదయ పరివర్తన చెందటం కోసం. సో ఆదివారం దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, వాక్యము వింటే సరిపోదు, వాక్యము చదివితే సరిపోదు, లేదా బైబిల్ కంఠపాఠంగా నేర్చుకుంటే సరిపోదు. వాక్యము విన్న నీవు, వాక్యమును చదువుతున్న నీవు, బైబిల్ జ్ఞానము కలిగిన నీలో పరివర్తన కలగాల, ఆత్మీయమైన పరివర్తన కలగాల. పరివర్తన కలగటం అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పవిత్ర జీవితాన్ని జీవించాల. నిన్నటి వరకు దొంగవైన నీవు ఈరోజున పవిత్రంగా బ్రతకాల. నిన్నటి వరకు వ్యభిచరించిన నీవు వ్యభిచారమును ఆపివేయాలి. నిన్నటి వరకు సోమరివైన నీవు కష్టపడి పని చేయాలి. వాక్యము వినిన తర్వాత నీలో పరివర్తన చెందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మాట వినిన తర్వాత జకరియాలో పరివర్తన కలిగింది. యేసు ప్రభు మాట వినిన తర్వాత సమరియా స్త్రీలో పరివర్తన కలిగింది. యేసు ప్రభుని మాట విన్న తర్వాత వ్యభిచార స్త్రీలో పరివర్తన కలిగింది. ఈరోజున దేవుని వాక్యము వింటే సరిపోదండి, మనలో పరివర్తన కలగాలి, మనలో మార్పు రావాలి, మన మాటలలో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. ఒకవేళ మనలో మార్పు రాకపోతే ఆనాడు అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ మధ్య చేసిన అద్భుత కార్యాలు చెయ్యకుండా ఉండే బాగుండేదే అని దేవుడు వాటిని శపించినట్టుగా మనల్ని కూడా శపిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని శపింపబడకుండా మనం ఉండాలి అంటే దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు పరివర్తన చెంది సత్యమనే మార్గములో నడుస్తూ ఉంటే, జీవమనే మార్గములో నడుస్తుంటే మొట్టమొదట సంతోషపడేది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసయ్య. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నప్పుడు, 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినప్పుడు, మరలా దాన్ని తిరిగి కనుగొన్నప్పుడు ఆ వెతికిన యజమానుడు ఎంతో సంబరపడిపోయాడు. అదేవిధంగా మనలో మారు మనసు వచ్చినప్పుడు అటు దేవునికి సంతోషం, నీలో కూడా సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక చెట్టు విచ్చలవిడిగా పెరుగుతుంది, పూత లేదు, పిందె లేదు, కాయ లేదు. యజమానుడు ఏం చేశాడు? అధికంగా పెరిగిన
కొమ్మలను కొట్టివేసి పాడు చేసి నీరు పోశాడు. జవరంగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎదుగుతున్న ఆ మొక్క పూత పోయటం ప్రారంభమయ్యింది. పూత పిందయింది, పిందె కాయైంది, కాయ పండైంది. ఆ పండును చూసిన యజమానుడు సంబరపడిపోయాడు. ఎందుకని? సరిచేసినటువంటి మొక్కలో ఫలితము కనపడింది. ఆ ఫలాలు అనేక మంది అనుభవించారు. నీవు ప్రభుని వాక్యము విని హృదయ పరివర్తన చెందితే ప్రభు సంతోషపడతాడు, నీవు సంతోషపడతాడు. నీ వలన నీ కుటుంబస్తులందరూ కూడా సంతోషపడతారు. దేవుని బిడ్డలారా, అంటే నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ భర్తకు ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదం. పరివర్తన చెందుట వల్ల ఆశీర్వాదం, పరివర్తన చెందుట వల్ల దీవెన, పరివర్తన చెందుట వల్ల లాభమే కానీ నష్టమైతే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ ప్రవర్తనలో మార్పు ఉందా? అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సైదా పురమా, మీ మధ్య చేసిన అద్భుత కార్యాలు ఆ తూరు సీదోను పట్టణములో చేసి ఉంటే వాళ్ళెప్పుడో గోనె పట్టలు ధరించేవాళ్లే, హృదయ పరివర్తన చెందేవాళ్లే. యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పమన్న మాటలని చెప్పారు. ఏమని చెప్పారు? ఇదిగో రాబోయే 40 రోజులలో మీరు నాశనం కాబోతున్నారు అని చెప్పినప్పుడు రాజు మొదలుకొని జంతువులు జీవుల వరకు బూడిద రాసుకొని గోనె పట్టలు ధరించి ఉపవాస ప్రార్థన చేశారు. ఆ పరివర్తన చూసినటువంటి దేవుడు వారి మీద ఉన్న కోపాన్ని వెనకకు తీసుకొని వారిని ఆశీర్వదించారు, వారికి నూతన జీవితాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యము విన్నటువంటి నీవు పరివర్తన చెందాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. పరివర్తన చూసినటువంటి దేవుడు నీ ఇంటిపై ఉన్న శాపాన్ని, నీ మీద ఉన్న కోపాన్ని తీసివేసుకొని నీ ఇంటిలో శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈరోజున నీ ఇంట్లో ఎందుకు ఆశీర్వాదం లేదు? ఈరోజున నీ ఇంట్లో ఎందుకు దీవెన లేదు? ఈరోజున ఎందుకు నీ బిడ్డలు ఆశీర్వదింపబడటల్లా? ఈరోజున ఎందుకు నీ పైరు పంటలు దీవించబడటల్లా? కారణం ఒకటే, ప్రార్థనకు వస్తున్న నీలో, వాక్యము వింటున్న నీలో, వాక్యము చదువుతున్న నీలో పరివర్తన లేదు. పరివర్తన లేనటువంటి నినివే పట్టణం మీదకు దేవుడు తన కోపాగ్నిని రగిలించబోయే ముందుగా వారు హృదయ పరివర్తన చెందారు. దేవుడు తన కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు. ఆ మాటని మనం ఒకసారి చదువుకుందాం దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 7వ అధ్యాయం 21వ వచనం. 7వ అధ్యాయం మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించే ప్రతివాడు. కొంతమంది అనినిత్యం దేవుడా 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 అని అంటారు. పెదాలతో ప్రభుని స్తుతిస్తారే కానీ ఆత్మతో ప్రభుని ఆరాధించారు. ప్రభువా ప్రభువా అని 24 గంటలంటే నువ్వు పరివర్తన చెందినట్లు కాదు. మరి ఏమంటే చెందినట్టు చదవమ్మా. కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా నడుచుకొని వాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు 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 అనేవాడు పరలోకానికి వెళ్ళడట. ప్రభు 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 అనేవాడు ప్రభుని ఆశీర్వాదాలు పొందుకోవడట. ఎందుకని? వాడు పెదాలతోనే అంటున్నాడు. నీవు పెదవులతో ప్రార్థన చేస్తే ఆశీర్వాదం రాదండి.
ఆత్మతో ప్రార్థన చేయాలి. పౌలు గారు అంటున్నారు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తా, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను. దానియేలు గారు ఆత్మతో ప్రార్థన చేశారండి. పేతురు గారు ఆత్మతో ప్రార్థన చేశారండి. పెదవులతో చేసే ప్రార్థన ప్రభునికి చేరదండి. ఆత్మతో చేసే ప్రార్థన ప్రభువుకి చేరుతుంది. మనం ఆత్మతోనే ప్రార్థన చేయాలి. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభువా 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 అనేవాడు పరలోకానికి, ఇలా ప్రభువా 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 అనేవాడట ప్రజల పొగడ్తల కోసం ప్రభువా అంటాడే కానీ ప్రభువుకు విధేయత చూపటానికి ప్రభువా అన్న మాట వారు అన్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వు ప్రభువా అని పొగడ్తల కోసం అంటున్నావా, ఆత్మీయంగా ప్రభుని ఆరాధిస్తూ అంటున్నావా? యేసు నామమును మహిమపరచటానికి ప్రభువా అంటున్నావా, ప్రజల పొగడ్తలు పొందటం కోసం ప్రభువా అంటున్నావా? అయితే ప్రభువా ప్రభువా అనేవాడు పరలోకానికి వెళ్ళడట, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవాడే. అంటే దేవుని వాక్యానికి లోబడేవాడు, హృదయ పరివర్తన చెంది దేవునికి ఇష్టానుసారంగా బ్రతికేవాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే పరలోకానికి చేరావు. నీ మదిలో మెదిలే ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకుంటే నీవు పరలోకానికి చేరావు. ప్రభువు కూడా నిన్ను ఆశీర్వదించాడండి. ప్రభు చిత్త ప్రకారంగా నువ్వు తల వంచితేనే, దేవుని వాక్యానికి లోబడితేనే, నీలో పరివర్తన చూస్తేనే అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే తూరు సిదోను పట్టణాలు చేసినా బాగుండే. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదాపురమా, మీ మధ్య చేసిన అద్భుత కార్యాలు ఆ తూరు సిదోను పట్టణములో చేసిన వాళ్ళెప్పుడో బూడిద రాసుకొని గోనె పట్టలు ధరించి హృదయ పరివర్తన చెంది ఉండేది వాళ్ళు. ఈ రోజున మనకు కావలసిన విశ్వాసులు ఎవరంటే, పేరుకు మాత్రం విశ్వాసులు అవసరం లేదు, పరివర్తన కలిగిన విశ్వాసులు మనకి కావాలి. ఎందులో పరివర్తన? మాటలలో పవిత్రత కనపడాలి, క్రియలలో పవిత్రత కనపడాలి, నడిచేటటువంటి నడవడికలో పరివర్తన కలాలి. గుళ్ళో ఉన్నంతసేపు పవిత్రంగా ఉండి గుడి బయటకు వెళ్ళిన తరువాత నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే అది పరివర్తన కలిగిన బ్రతుకు కాదు. హల్లెలూయా. దేవాలయములో ఎంత భక్తిగా ఉంటావో, దేవాలయములో ఎంత విశ్వాసంగా ఉంటావో, దేవాలయములో ఎంత భయముగా ఉంటావో, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా అదే భక్తి, అదే విశ్వాసం, అదే ప్రార్థన, అదే నమ్మకం మనకుండాల. అలా ఉన్నవాడే నిజముగా హృదయ పరివర్తన చెందినవాడు. ఒక యజమానికి 2 సేవకులు ఉన్నారు. మొదటి సేవకుడు ఆ యజమానుడు 2 సేవకులకి తన బాధ్యతను అప్పగించి దూరదేశం వెళ్ళాడు. ఆ దూరదేశం వెళ్ళినటువంటి యజమానుడు బాధ్యతలు అప్పగించాడు. మొదటి సేవకుడు అంటున్నాడు, యజమానుడు వచ్చే సమయానికి నేను విశ్వాసంగా పని చేయాలి. నా యజమానుడు గమనించినా గమనించకపోయినా, నా యజమానుడు చూసినా చూడకపోయినా నేను మాత్రం ఆ పని చేయాలని చక్కగా పని చేయటం ప్రారంభించాడు. రెండవ సేవకుడు ఏం చేశాడు? యజమానుడు నన్ను చూడటల్లా, యజమానుడు నన్ను పట్టించుకోవటల్లా, ఆయన ఎప్పుడో వస్తాడు, వచ్చినప్పుడు చూద్దాములే అని చెప్పి విచ్చలవిడిగా తిరగటం ప్రారంభమయ్యాడు. వీళ్ళిద్దరిలో పరివర్తన కలిగిన సేవకులు ఎవరు? మొదటి సేవకుడా, రెండవ సేవకుడా? అమ్మా అర్థం కాలేదా? ఒక యజమానికి 2 సేవకులు ఉన్నారు. యజమానుడు దూరదేశం ప్రయాణమై వెళుతూ వాళ్ళిద్దరికి బాధ్యత అప్పగించారు. బాబు, ఇల్లు జాగ్రత్త, ఆస్తి జాగ్రత్త, పొలము జాగ్రత్త. మొదటివాడు పొలాన్ని దున్నించాడు, విత్తనం నాటాడు, కలుపు తీశాడు, కోత కోయిస్తూ ఉన్నాడు. రెండవ వాడు యజమానుడు ఎప్పటికో వస్తాడు కదా, వచ్చినప్పుడు చూడొచ్చులే అని ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. అనుకోని రీతిగా యజమానుడు వచ్చాడు. లెక్క అడిగితే మొదటివాడు చెప్పగలిగాడు, రెండోవాడు నువ్వు ఇప్పుడే వస్తావని అనుకోలా, నేను ఇంకా పొలాన్ని సాగు
చేయలే. వీళ్ళిద్దరిలో విశ్వాసము కలిగిన సేవకుడు ఎవరమ్మా? ఎవరు? పెద్దవాడు. ఈ రోజున యేసు ప్రభు వారు కోరుకునేది కూడా అలాంటి విశ్వాసులనే. యేసు ప్రభు వారు కోరుకునేది కూడా అలాంటి భక్తులనే. ఎలాంటి విశ్వాసులు? భర్త చూసినా చూడకపోయినా, భార్య చూసినా చూడకపోయినా మనం నమ్మకంగా ఉండాలా. భర్తకు భార్య నమ్మకంగా ఉండాలా, భార్యకు భర్త నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులు గమనించినా గమనించకపోయినా బిడ్డలు తల్లిదండ్రుల ఎడల నమ్మకం కలిగి ఉండాలి. లేదా పెద్దలు ఎవరైనా మనల్ని గమనించినా గమనించకపోయినా మనము మాత్రం నమ్మకంగానే ఉండాలి. కానీ ఈనాడు భర్త చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు మరొకలాగా, భార్య చూసినప్పుడు ఒకలాగా, భార్య చూడనప్పుడు మరొకలాగా, తల్లిదండ్రుల ముందు ఒకలాగా, తల్లిదండ్రులు లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించేవారు నిజమైనటువంటి దేవుని బిడ్డలు కాదు. హృదయ పరివర్తన చెందిన దేవుని బిడ్డలు వీళ్ళు కాదు. హల్లెలూయా. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒకరు మనల్ని గమనించినా గమనించకపోయినా, ఒకరు మనల్ని పొగిడినా పొగడకపోయినా, ఒకరు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనము మాత్రం దేవునికి లోబడి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాల. హృదయ పరివర్తన కలిగిన బిడ్డలుగా మనం బ్రతకాల. అంతేకాని వాళ్ళు చూసినప్పుడు వేషధారణ కలిగి వేరే వారు లేనప్పుడు ఇష్టానుసారంగా బ్రతికితే అది దేవునికి ఇష్టమైన జీవితం కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు భర్తను మోసం చేసే భార్యవు కాకూడదు, భార్యను మోసం చేసే భర్తవు కాకూడదు, తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు మనం కాకూడదు, గురువులను మోసం చేసే శిష్యులు మనము కాకూడదు. ఎందుకనా? వారిని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేయలేం. వారు గమనించినా గమనించకపోయినా దేవుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని కనుసన్నలో ఉండాలి. ఎందుకు అనగా మనం లెక్క చెప్పాల్సింది దేవునికి. మన మాటలు లెక్క చెప్పాలి. వ్యర్థంగా పలికే మాటలకు లెక్క చెప్పాలి. వ్యర్థముగా చేసే ప్రతి కార్యానికి దేవుడికి మనం లెక్క చెప్పాలి. వ్యర్థంగా ఆడిన అబద్ధాలకు దేవుడికి లెక్క చెప్పాలి. చేసే ప్రతి పాపానికి లెక్క చెప్పాలి. పారేసే ప్రతి అన్నం మెతుక్కి దేవుడికి లెక్క చెప్పాలా. వృధా చేసే సమయానికి దేవునికి లెక్క చెప్పాలా. వృధా చేసేటటువంటి ధనానికి దేవుడికి లెక్క చెప్పాలా. చివరికి నీ ఇంటిలో ఉన్న భర్త విషయమై, నీ ఇంటిలో ఉన్న భార్య విషయమై, నీ ఇంటిలో ఉన్న నీ పిల్లల విషయమై నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. ఎందుకనగా భర్తనిచ్చింది దేవుడే, భార్యనిచ్చింది దేవుడే, బిడ్డలనిచ్చింది దేవుడే, తినటానికి తిండినిచ్చింది దేవుడే, ఉద్యోగం ఇచ్చింది దేవుడే, అన్నీ ఇచ్చింది దేవుడే. కాబట్టి లెక్క అడిగేది కూడా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే యేసయ్య తన మనసులో బాధ చెబుతున్నాడు. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, ఇన్ని అద్భుతాలు చేసినా మీలో పరివర్తన లేదు. హల్లెలూయా. ఈరోజున మనలో పరివర్తన ఉందా? ఆలోచన చేయండి బిడ్డలారా. పరివర్తన లేని బ్రతుకు నిజమైన క్రైస్తవ బ్రతుకు కాదు. పరివర్తన లేని బ్రతుకు దేవునికి ఇష్టమైన బ్రతుకు కాదు. పరివర్తన లేని బ్రతుకు అటు దేవుణ్ణి సంతోషపెట్టలేవు, ఇటు నీకు నువ్వు కూడా సంతోషంగా ఉండలేవు. ఎప్పుడైతే నువ్వు పరివర్తన చెందుతావో అప్పుడు సంతోషం. తప్పిపోయిన కుమారుడు పరివర్తన కలిగి ఇంటికి వచ్చాడు. ఇటు తండ్రికి సంతోషం, అటు కుమారుడికి సంతోషం, అటు సేవకులకు సంతోషం, ఇటు అన్నయ్యకి సంతోషం. పరివర్తన కలిగిన జీవితం వల్ల మనందరికీ సంతోషమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే పరివర్తన చెందాలి. ఏ పరివర్తన? హృదయ. యేసు ప్రభువారు మార్కు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది.
హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును వినండి, విశ్వసించండి, హృదయ పరివర్తన చెందండి. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వసించిన నీవు క్రీస్తే దేవుడని, క్రీస్తే మార్గమని, క్రీస్తే సత్యమని, క్రీస్తే జీవమని, క్రీస్తు తప్ప మరొక మార్గము లేదని విశ్వసించిన నీవు పరివర్తన కలిగి బ్రతకాల. ఆ పరివర్తన లేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థమండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మహాత్మా గాంధీ గారు ఏమంటారో తెలుసా? క్రీస్తు అంటే నాకిష్టం, క్రైస్తవులంటే నాకిష్టము లేదు. క్రీస్తు అంటే ఎందుకు ఇష్టం? క్రీస్తు తాను చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. శత్రువుని ప్రేమించాడు, ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టాడు, ఒక చెంప మీద కొడితే తన వీపుని చూపించాడు. క్రైస్తవులు అలా కాదు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, పరుల సొమ్ముని అపహరిస్తూ, విగ్రహారాధన చేస్తూ, విశ్రాంతి దినమని లేక, పునరుత్థాన దినమని లేక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదని మహాత్మా గాంధీ గారు అన్నారు. మదర్ తెరేసా ఏమంటారు తెలుసా? ప్రార్థన చేస్తే సరిపోదమ్మా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే. అంటే దాని అర్థం ఏంటి? ఏ పెదవులతో అయితే ప్రార్థన చేస్తున్నావో పెదవులతో చేసే ప్రార్థన చేతలలో నువ్వు చూపించమ్మా. అంటే ఆ హృదయ పరివర్తన తగిన పనులు క్రియల ద్వారా చేయమ్మా. పౌలు గారు కూడా అదే అంటారు. బప్తిస్మా యోహాను గారు ఒక మాట అంటారు. ఏమంటారు? మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులను చేయండి అని పలుకుతున్నారు బిడ్డలారా. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులను చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పనులు చేయాలట? హృదయ పరివర్తనకు తగిన పనులు. హృదయ పరివర్తనకు తగిన పనులంటే ఏంటివి? శత్రువుని ప్రేమించటం, కీడు చేసిన వారికి మేలు చేయటం, శపించిన వారిని ఆశీర్వదించటం, అడిగిన వానికి లేదు అనకుండా సహాయము చేయటం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం, ఇతరుల మీద నిందలు మోపకుండా ఉండటం, ఇతరుని అవమానించకుండా ఉండటం, ఇతరుల పేరు చెడగొట్టకుండా ఉండటం, ఇతరులు ఎదుగుతుంటే ఎదగనివ్వటమే హృదయ పరివర్తనకు తగిన పనులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు వస్తారు, నువ్వు హృదయ పరివర్తన తగిన పనులు నీ కంటికి కనబడవు. ఇంటికి వెళ్ళగానే భర్త అంటాడు, నువ్వేం ప్రార్థన చేశావు అంటాడట. ఒకసారట తల్లి కొడుకు ఇద్దరు ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ రోజున ఆరాధనలో, దివ్యబలి పూజలో, వాక్యములో పాల్గొన్నారట. ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళగానే తల్లట భర్త మీద పెద్ద గొంతేసుకొని అరుస్తూ అసభ్యంగా, అవమానంగా మాట్లాడుతుందట. అప్పుడు కొడుకు అన్నాడట, అమ్మా ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థన ఫలితం ఇదేనా? ఇప్పటి వరకు నువ్వు విన్న వాక్య ఫలితం ఇదేనా? అమ్మా ఇది హృదయ పరివర్తన తగిన పని కాదమ్మా అని చెప్పి, ఇంతకన్నా దేవాలయానికి వెళ్ళకుండా ఉండటం మంచిదమ్మా అని ఆ కొడుకు ఆ తల్లిని మందలించాడు. అంటే దాని అర్థం ఏంటి? అమ్మ ప్రార్థనకైతే వెళ్ళావమ్మా, వాక్యమైతే చదివావమ్మా, వాక్యమైతే విన్నావమ్మా, కానీ నీలో మార్పు అయితే లేదమ్మా. ఇది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే హృదయ పరివర్తన నీలో లేకపోతే ఏంటంట? తర్వాత చదవమ్మా, 11వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామా.
కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలుగా ఉండునని మీతో. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సైదా పురమా, తీర్పు దినమున ఎవరి పరిస్థితి బాగుంటుందట? తూరు సీదోను పట్టణ వాసుల స్థితి బాగుంటుంది. ఎందుకో తెలుసా? వేళల్లో తూరు సీదోను, ఇది కొరాజీను బెత్సైదా పురంలో ఏ పరివర్తన లేదు, హృదయ పరివర్తన లేదు. చూడండి, ఒక మాట చెబుతున్నాను, చాలా మనసులో పెట్టుకోండి. ప్రార్థన చేస్తూ, వాక్యము చదువుతూ, వాక్యము వింటూ, సేవకులుగా బ్రతుకుతూ మనలో పరివర్తన కనబడకపోతే, ఆత్మీయ కార్యాలు కనపడకపోతే, అంతిమ దినమున మన స్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. ఇప్పుడేముండదు, నీ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంటుంది, బాగానే ఉంటావు, తింటావు, తిరుగుతూనే ఉంటావు. నీ స్థితి అప్పుడు ఎప్పుడు? అంతిమ దినం. మన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అన్యులకు ఒకంతు శిక్ష అయితే మనకి, అవిశ్వాసులకు ఒక వంతు శిక్ష అయితే మనకు రెండంతుల శిక్ష. ఎందుకయ్యా మాకింత శిక్ష అంటే, ప్రార్థనకి వెళ్ళావు, మారు మనసు పొందల, వాక్యము విన్నావు, హృదయ పరివర్తన చెందల, నా శరీరము తిన్నావు, నా రక్తం తిన్నావు, నీలో జీవము లేదు. నా వాక్యము విన్నావు, నీ నోటి వెంట జీవజల నదులు ప్రవహించల. అందుకే విని పరివర్తన చెందలేదు కాబట్టి అంతిమ దినమున నీకు రెండంతుల శిక్ష. హల్లెలూయా. అయ్యా నాకు శిక్ష వద్దయ్యా అని అన్నావా? నీకు అప్పుడు శిక్ష వద్దంటే ఇప్పుడు నీలో ఏముండాలా? పరివర్తన. పరివర్తన ఉంటే సరిపోద్దా? పరివర్తనకు తగిన పనులు కూడా మనలో చేయాలా? ఈరోజు చిన్న ప్రార్థనకు వస్తావు, భర్తను క్షమిస్తున్నావా? అత్తను క్షమిస్తున్నావా? తోడు కోడలను క్షమిస్తున్నావా? అన్నదమ్ములు క్షమిస్తున్నావా? అక్కా చెల్లెలను క్షమిస్తున్నావా? క్షమించటం లేదు అంటే, ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా క్షమించటం లేదు అంటే నీలో పరివర్తన లేనట్టే. నీలో పరివర్తన లేనప్పుడు రేపటి రోజున నీవు చేసిన పాపాన్ని కూడా దేవుడు క్షమించడు. పరలోక ప్రార్థన చెప్పుకుంటాం కదా, పరలోకమందున్న మా తండ్రి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు, ప్రభు అంటాడు, ఇక్కడ నీవు క్షమిస్తేనే రేపటి రోజున నేను నిన్ను క్షమిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుళ్ళో ఒకరికి ఒకరు సమాధానం చెప్పుకుందాం కాక అంటాం, అవునా? ఒకరికి చుట్టూరు అటుగోడ ఇటుగోడ పైన ఆకాశానికి కాదు, నీ కుడి ప్రక్కన, నీ ఎడమ ప్రక్కన, నీ ముందు, నీ వెనకున్న వారికి ఏం చెప్పాలా? సమాధానం. ఇక్కడ సమాధానం చెప్పి బయటికి వెళ్ళి తగువాడొచ్చా? ఇక్కడ సమాధానం చెప్పి, ఇక్కడ దేవాలయంలో సమాధానము కలుగునుగాక అని పలికి ఇంటికి వెళ్ళి అత్తతో, ఇంటికి వెళ్ళి భర్తతో, ఇంటికి వెళ్ళి తోడు కోడలతో, ఇంటికి వెళ్ళి భార్యతో నువ్వు తగువాడితే నిజంగా సమాధానాన్ని పంచుకున్నట్టేనా? కాదు కదా. నీలో పరివర్తన వచ్చినట్టేనా? లేదు కదా. ఆదివారం రోజున నీవు దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థన చేసి వాక్యం విన్న తర్వాత నీవు నిమ్మ తోటకి వెళ్ళి కొన్ని నిమ్మకాయలు దొంగతనం చేస్తే పరివర్తన చెందినట్టేనా? అంటే ప్రార్థనకు వచ్చినా మనలో ఏం లేదు పరివర్తన. మన పరిస్థితి అప్పుడు, ఎప్పుడు? అప్పుడు అంతిమ దినమున మన స్థితి ఘోరాతి ఘోరంగా. ఘోరాతి ఘోరంగా అంటే మాటలలో చెప్పలేము, చేతలలో చెప్పలేము. కానీ నీవు గనక హృదయ పరివర్తన చెందావా, దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడు చెప్పనా? హృదయ పరివర్తన చెందినప్పుడు నువ్వు దేనినైతే పోగొట్టుకున్నావో మరలా దానిని తిరిగి సంపాదించుకుంటా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు, తిరిగి వచ్చాడు, తండ్రి ప్రేమ దొరికింది. తప్పిపోయిన కుమారుడికి కాళ్ళకి చెప్పులు లేవు, మళ్ళా కాళ్ళకి చెప్పులు వచ్చాయి. తప్పిపోయిన కుమారుడికి సరైన వస్త్రాలు లేవు, తిరిగి వచ్చాడు, మంచి వస్త్రాలు వచ్చాయి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, వేలికి ఉంగరం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, అక్కడ తింటానికి తిండి లేదు, ఇక్కడ కొవ్విన
కోడెదూడను వధించాడు. నీ హృదయ పరివర్తన చెంది దేవుని దగ్గరికి వస్తే నీవు ఏదైతే కోల్పోయావో, నువ్వు దేనికైతే దూరం అయ్యావో, నీవు దేనినైతే నువ్వు పొందలేకున్నావో దేవుడు మరలా తిరిగి ప్రతి దాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. తెలుసా? అర్థం కాలేదా? తప్పిపోయిన కుమారుడు తినటానికి తిండుందా, ఉండటానికి ఇల్లుందా, కట్టుకోవటానికి బట్టలు ఉన్నాయా, వేసుకోవటానికి చెప్పులు ఉన్నాయా, వేలికి ఉంగరం ఉందా, కన్న తండ్రి ఉన్నాడా, అన్నయ్య ఉన్నాడా, స్నేహితులు ఉన్నారా? ఎవ్వరూ లేరు. హృదయ పరివర్తన చెంది తిరిగి వచ్చిన తరువాత నా కొడుకు వచ్చాడు, కాళ్ళకి చెప్పులు తొడగండి. హృదయ పరివర్తన చెంది నా కొడుకు వచ్చాడు, మేలిమి వస్త్రాలు తొడగండి. హృదయ పరివర్తన చెంది నా కొడుకు తిరిగి వచ్చాడు, వేలికి ఉంగరం పెట్టండి. హృదయ పరివర్తన చెంది నా కొడుకు వచ్చాడు, తనివి తీర భోజనం పెట్టండి. హృదయ పరివర్తన చెంది నా కొడుకు తిరిగి వచ్చాడు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడని సంతోషంతో సంబరపడిపోయాడు తండ్రి. హృదయ పరివర్తన చెంది నీవు తిరిగి వస్తే, దేవుని దగ్గరకు నువ్వు తిరిగి వస్తే, వేషధారణ మానేసి, పాపపు వేషాలను మానివేసి, పాపపు క్రియలను మానివేసి నువ్వు ప్రభు దగ్గరికి తిరిగి వస్తే, సోమరితనాన్ని, గర్వాన్ని, అసూయను, అహంభావాన్ని అన్ని వదిలిపెట్టి నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరతని తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి? కొరాజీను బెత్సైదాపురంలా ఉండాలా, తూరు సీదోను పట్టణంలా ఉండాలా? చెప్పండి. కొరాజీను పురం బెత్సైదాపురంలా ఉండాలా, తూరు సీదోను పట్టణంలా ఉండాలా? తూరు సీదోను పట్టణంలాగా ఉండాలి. నినివే పట్టణం ప్రజల్లాగా. ఎందుకని? వాళ్ళు హృదయ పరివర్తన, గోనె పట్టలు, దావీదు బట్టలు చించుకొని కటికి నేలక మీద పడుకొని కన్నీరు కార్చాడు. ఎందుకని? చేసిన పాపాలకి ప్రాయశ్చిత్త హృదయ పరివర్తన చెందాడు. సంసోను హృదయ పరివర్తన చెంది ఒక్క అవకాశం ఇమ్మని అడిగాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు 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 అంటే పరలోకానికి వెళ్తావా? ఆదివారం గుడికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? ఒకసారి అండి ఒక భర్తను అడిగానండి, ఏమండి మీరు కూడా గుడికి రావచ్చు కదా అని అంటే, నేను రానండి అన్నాడు. ఎందుకు రారండి మీరు ప్రార్థన కంటే? అదిగో అని భార్య వైపు చూపించి, ఆమె ప్రార్థనకు వచ్చింది మారలా, నేనొస్తే ఏం మారతానండి? ప్రార్థనకు వచ్చిన ఆమెలో పరివర్తన లేదండి, అంతకాడికి వచ్చే లాభం అండి అని సొంత భర్తే భార్యను అన్నాడు. కనుక ఈరోజున నీ పరివర్తన లేనటువంటి బ్రతుకును బట్టి నీ భర్త విశ్వాసం కోల్పోకూడదు, నీ భార్య విశ్వాసం కోల్పోకూడదు, నీ పిల్లల విశ్వాసం కోల్పోకూడదు, నీ ఇరుగు పొరుగు వారి విశ్వాసం కోల్పోకూడదు. హృదయ పరివర్తన చెందుట వల్ల అందరూ విశ్వాసములో బలపడాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. కనుక ఈనాటి నుండి ఏ జీవితం జీవించాలి? హృదయ పరివర్తన కలిగిన జీవితం జీవించే శక్తిని మనం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున